సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బాపట్ల జిల్లా వాడరేవు తీరంలో మృత్యుగంట మోగింది. విద్యార్థుల విహారయాత్రలో విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి దిగి 5 గల్లంతైనట్లుగా కూడా స్టూడెంట్స్ తెలుస్తూ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు మరొక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవాటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఎన్నో కలలు కంటూ ఉంటారు జీవితంలో. బాగా చదివి కన్నవారి కలలను కూడా తీర్చాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కలలను అలలు మింగేశాయి. ఆశలు జలసమాధయ్యాయి. అమరావతిలోని విట్ యూనివర్సిటీ విద్యార్థుల విహారయాత్ర ఇక్కడ విషాదంగా మారిందని చెప్పుకోవచ్చు. సముద్రంలోని స్నానానికి దిగి 10 మంది విద్యార్థుల్లో 4 గల్లంతయ్యారు. వారిలో 3 మృతదేహాలు లభ్యం కాగా మరొకరి కోసం కూడా గాలింపు అయితే కొనసాగుతూ ఉంది. వారితో పాటు స్థానిక యువకుడు కూడా గల్లంతవడం ఇప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఎవరైతే ఆ 3 స్టూడెంట్స్ ఉన్నారో ఆ 3 స్టూడెంట్స్ కూడా గల్లంతైనట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఆనందం కోసం మనం బీచ్లకి వెళ్తూ ఉంటాం, కానీ అనుకోకుండా అక్కడ జరిగే ప్రమాదాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు కూడా పేరెంట్స్, తల్లిదండ్రుల కలల్ని కూడా సాకారం చేస్తూ ఉంటామని కూడా మనం ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉంటాం, కానీ ఆశలన్నీ కూడా అడియాసలు అవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్ అందరం కలిసి ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళి ఈరోజు విహారయాత్ర ఈరోజు విషాదంగా మారిన సంఘటన అక్కడ మనం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఆ యాత్ర మొత్తం కూడా విషాదంగా ముగిసింది. ఆ 3 స్టూడెంట్స్ కూడా గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. సరదా కోసం నీళ్లలో దిగారు, ఆ బీచ్లోకి దిగారు. అనుకోకుండా సడన్ గా గల్లంతైపోయిన సిచ్యువేషన్ అయితే అక్కడ మనకి కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో ఈ విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన 5 అలల తాకిడికి గల్లంతైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. వారిలో 3 మృతదేహాలు దిగిన కొద్దిసేపటికే కూడా అలలకి ఒడ్డుకి కొట్టుకొచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మరో 2 కోసం అయితే గాలిస్తూ ఉన్నారు. అలాగే సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శకులు సూర్యలంక బీచ్తో పాటు వాడరేవ సముద్ర తీరానికి కూడా వస్తూ ఉంటారు. ఈ క్రమంలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి కూడా 10 మంది విద్యార్థులు బృందంగా వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్కు చెందిన శ్రీ సాకేత్, సాయి మణిదీప్, జీవన్ సాత్విక్లో అలల తాకిడికి కొట్టుకుపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన కాసేపటికి కూడా మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అలాగే మృతదేహాలు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి సోమేష్తో పాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది. వీరి కోసం అగ్నిమాపక అలాగే మత్స్యశాఖ అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలిని బాపట్ల ఎస్పీ కూడా పరిశీలిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తోంది సమాచారం.